సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం వాయుసేనలో అగ్నివీరులు అనే అంశం గురించి తెలుసుకుందాం. భారతీయ వాయుసేన అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్ వాయు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇంటర్మీడియట్, వొకేషనల్, డిప్లొమా విద్యార్హతలతో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్టులతో నియామకాలుంటాయి. అగ్నివీర్ వాయు పోస్టుల భర్తీకి ఎయిర్ ఫోర్స్ ఏటా 2 సార్లు ప్రకటన వెలువరిస్తోంది. ప్రస్తుత నోటిఫికేషన్ 2027 ఇంటెక్కి చెందింది. ఇందులో సైన్స్, నాన్ సైన్స్ విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. సైన్స్ విభాగంలో దరఖాస్తు చేసుకున్న వారు కోరుకుంటే నాన్ సైన్స్ ఖాళీలకు పోటీ పడవచ్చు. ఇందుకోసం ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన వారు 4 ఏళ్లు సేవలందిస్తారు. అనంతరం వీరిలో 25% మందికి శాశ్వత ఉద్యోగానికి అవకాశమిస్తారు. అందరికీ సర్టిఫికేట్, ఆర్థిక ప్రోత్సాహకాలు అందుతాయి. ఎంపిక 3 దశల్లో నిర్వహించే పరీక్షలతో నియామకాలు ఉంటాయి. ఫేజ్ 1 ఆన్లైన్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో వస్తాయి. ప్రశ్నాపత్రం ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. సైన్స్ సబ్జెక్టులకు పరీక్ష వ్యవధి 1 గంట. ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్ల నుంచి ప్రశ్నలు ఉంటాయి. నాన్ సైన్స్ పరీక్ష వ్యవధి 45 నిమిషాలు. ఇంగ్లీష్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అంశాల్లో ప్రశ్నలుంటాయి. సైన్స్, నాన్ సైన్స్ రెండింటికి దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్ష వ్యవధి 85 నిమిషాలు. ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ వంటి ప్రశ్నలు వస్తాయి. అన్ని పరీక్షల్లోనూ ప్రతి సరైన జవాబుకు 1 మార్కు, తప్పు సమాధానానికి 1/4 మార్కు తగ్గిస్తారు. అన్ని ప్రశ్నాపత్రాల్లోనూ ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రశ్నలు CBSE 10+2 సిలబస్ నుంచే వస్తాయి. ఎంచుకున్న పరీక్ష ప్రకారం ఇంగ్లీష్ 20, ఫిజిక్స్ 25, మ్యాథ్స్ 25, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ 30 ప్రశ్నలు ఉంటాయి. అగ్నివీర్ వాయు వెబ్సైట్లో సబ్జెక్టుల వారి సిలబస్ వివరాలు ఉన్నాయి. అలాగే మాదిరి ప్రశ్నలు, మాక్ టెస్టు ఉంచారు. ఇంగ్లీష్, ఫిజిక్స్, మ్యాథ్స్లో ప్రశ్నలు ఇంటర్మీడియట్ స్థాయిలోనే ఉంటాయి. పాఠ్యపుస్తకాల్లోని అంశాలే పరీక్షా కోణంలో బాగా చదువుకోవాలి. రీజనింగ్ ప్రశ్నలకు హైస్కూల్ మ్యాథ్స్ పుస్తకాల్లోని జనరల్ అంశాలు బాగా చదివితే సరిపోతుంది. జనరల్ అవేర్నెస్ కోసం హైస్కూల్ సైన్స్, సోషల్ పుస్తకాల్లోని ముఖ్యాంశాలతో పాటు వర్తమాన సంఘటనలను అనుసరించాలి. పాత ప్రశ్నాపత్రాలు బాగా అధ్యయనం చేయాలి. పరీక్షకు ముందు కనీసం 10 మాక్ టెస్టులు రాసి పరీక్షల వారి ఫలితాలు సమీక్షించుకోవాలి. ఫేజ్ 2 ఫేజ్ 1 ప్రతిభావంతులకే ఫేజ్ 2లో అవకాశం కల్పిస్తారు. ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలో భాగంగా 1.6 కిలోమీటర్ల దూరాన్ని పురుషులు 7, మహిళలు 8 నిమిషాల్లో చేరుకోవాలి. అలాగే పురుషులు ఒక్కోటి నిమిషం వ్యవధిలో 10 పుషప్స్, 10 సిటప్స్, 20 స్క్వాట్స్ పూర్తి చేయాలి. మహిళలు 90 సెకండ్లలో 10 సిటప్స్, నిమిషంలో 15 స్క్వాట్స్ చేయగలగాలి. వీటన్నిటిలోనూ అర్హత సాధించిన వారికి అడాప్టబిలిటీ టెస్ట్ 1, 2లు ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. ఫేజ్ 3 అడాప్టబిలిటీ టెస్ట్లో అర్హులకు వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణకు ఎంపిక చేస్తారు. ప్రోత్సాహకాలు తొలి ఏడాది ప్రతి నెల 30,000 రూపాయలు, రెండో సంవత్సరం 33,000 రూపాయలు, మూడో ఏడాది 36,500 రూపాయలు, 4వ సంవత్సరం 40,000 రూపాయలు పొందుతారు. నెలవారీ అందుకునే మొత్తంలో 30% కార్పస్ ఫండ్కి జమ చేస్తారు. అంతే మొత్తాన్ని ప్రభుత్వము కలుపుతుంది. రెండూ కలిపి 10.04 లక్షల రూపాయలు అవుతాయి. దీనికి వడ్డీ జమ చేసి అగ్నివీర్ వాయుకి 4 ఏళ్లు పూర్తయిన తర్వాత అందిస్తారు. ఒక్కో బ్యాచ్ నుంచి గరిష్టంగా 25% మందిని ఎయిర్ ఫోర్స్లో శాశ్వత ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. అర్హత సైన్స్ విభాగానికి మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులు ఇంటర్మీడియట్లో చదవాలి. 50% మార్కులు తప్పనిసరి. లేదా నిర్దేశిత బ్రాంచీల్లో 3 ఏళ్ల డిప్లొమా కోర్స్ 50% మార్కులతో పూర్తి చేయాలి. లేదా ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో 2 ఏళ్ల వొకేషనల్ కోర్సులో 50% మార్కులు పొందాలి. నాన్ సైన్స్ పోస్టులకు ఏదైనా గ్రూప్తో ఇంటర్లో 50% మార్కులు పొందిన వారు అర్హులు. లేదా 2 ఏళ్ల వొకేషనల్ కోర్సులో 50% మార్కులు రావాలి. సైన్స్, నాన్ సైన్స్ 2 పోస్టులకు 10, ఇంటర్,
వొకేషనల్, డిప్లొమాల్లో ఇంగ్లీష్ సబ్జెక్టులో 50% మార్కులు తప్పనిసరి. వయసు జూలై 1, 2005, జనవరి 1, 2010 మధ్య జన్మించిన వారే ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తులు జూలై 26 వరకు స్వీకరిస్తారు. పరీక్ష ఫీజు ₹550 ప్లస్ జీఎస్టీ. ఆన్లైన్ పరీక్ష తేదీలు సెప్టెంబర్ 22, 23. ఈరోజు మనం వాయుసేనలో అగ్నివీరులు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.